పూర్వకమైనటువంటి పరిష్కారాన్ని మేము చేసి వాళ్ళకి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. అంటే కోర్టుకు వెళ్లకుండానే డైరెక్ట్ లోక్ అదాలత్ని అప్రోచ్ అయినప్పటికీ కూడా మీకు దానికి సంబంధించినటువంటి రాజీ దొరుకుతుంది. లోక్ అదాలత్లో ఇవే కాకుండా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించినట్టయితే కనుక ఆ కోర్టు ఫీజు కట్టినది ఏదైతే ఉందో అది తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా దీని మీద ఏ విధమైన అప్పీలు ఉండదు. అక్కడితో ఎవరు ఓడిపోవడం అనేది లేదు. ఈ కేసులో ఇద్దరూ గెలిచినట్టే. ఈ కేసెస్లో సివిల్ కేసెస్లో ముఖ్యంగా లోక్ అదాలత్లో చాలామంది రాజీ పడుతున్నారు. ఆ యొక్క ఫలితాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఓకే, కాల్ తీసుకుందాం అండి. హలో హలో హలో, మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. పేరు చెప్పండి. కొడగండ్ల ముత్యాలమ్మ. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా సమస్య వచ్చేసి ఇప్పుడు న్యాయ అదాలత్లోనే కేసు నడుస్తుందండి 8 నెలల నుంచి. ఓకే, అంటే వాళ్ళు ఏమి తీర్పు ఇవ్వడం లేదు. ప్రూఫ్స్ తెచ్చుకోండి అని ఐడెంటిఫికేషన్ కోసం అన్ని పంపుతున్నారు. మీ టీవీ మ్యూట్లో పెడతారా ప్లీజ్? టీవీ మ్యూట్లో పెట్టండి, వాల్యూమ్ తగ్గించేసేయండి. ఇప్పుడు చెప్పండి. అదే మేడం, కోర్టులో కేసు నడుస్తుంది. అంటే న్యాయ సేవా అదాలత్ నుంచి మాకు ఎటువంటి తీర్పు వెలువడలేదు 8 నెలలు అవుతున్నప్పటికీ. ఓకే, మా తాతలు కొన్ని బ్రిటిష్ కాలంలో ఇచ్చిన ల్యాండ్ అనేది అంటే ఉన్న వాళ్ళు భూమి స్వాధీనపరుచుకున్నారు ఇప్పుడు మేడం, ఓసీ వాళ్ళు. అది వచ్చేసి వాళ్ళ మీద మేము కేసు వేసినాం. ఇప్పుడు మా కాలేజ్ లో జడ్జి వచ్చింటే సుబ్బారావు అని, అనంతపూర్ డిస్టిక్. ఆ సార్ వచ్చినప్పుడు మేము కేసు వేసింటాం మేడం. దాని నుంచి మాకు అన్ని మా పరమైన ఉండేటివి కానీ వాళ్ళు మాకు సరైన సమాధానం ఇవ్వడం లేదు మేడం. ఓకే అండి. ఇప్పుడు మీ కేసు లోక్ అదాలత్కి లో అర్జీ పెట్టుకున్నారా సార్ మీరు? పెట్టుకున్నాం సార్. 8 నెలల నుంచి వాయిదాలు జరుగుతున్నాయి. కానీ అవతల ప్రతివాదులకు నోటీస్ జారీ చేసిందా లోక్ అదాలత్? జారీ చేసింది. అదే మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం లేదు ఇంకా ఇన్ని నెలలైనా. అనుకూలంగా తీర్పు ఇవ్వడం అంటే అక్కడ ఉన్నటువంటి పత్రాలను పరిశీలించి ఇస్తారు. ప్రతివాదులు ఆ కేసులో హాజరయ్యారండి లోక్ అదాలత్కి? వాళ్ళు హాజరు కావడం లేదు. వాళ్ళు లాయర్ని పెట్టి వాళ్ళు దూరం ఉంటున్నారు. లాయర్ని పెట్టి దూరంగా ఉంటున్నారు. అంటే ఒకటి, ఈ లోక్ అదాలత్ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు రాజీ పడితేనే మేము ఒక అవార్డుని పాస్ చేస్తాం. 2, మీరు రాజీ పడినట్లయితే మేము మళ్ళీ రెగ్యులర్ కోర్టుకి వెళ్ళమని చెప్తాం. మీరు రాజీ పడడానికి మేము సహకరిస్తాం. మీ కేసు మీరు లోక్ అదాలత్ ప్రతి వాయిదాకి హాజరుకండి. అప్పటికి మీకు డిలే అయిందని అనిపిస్తే, మీకు రాజీ కుదరకపోతే కనుక మీరు మళ్ళీ కోర్టుకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ఇద్దరు వ్యక్తులు రాజీ పడి సమ్మతిస్తే మేము ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. మీ కేసు ఏమండి? రాజీ పడకుంటే మీరు కోర్టుకు వెళ్ళవలసిందే. ఈ లోక్ అదాలత్లో రాజీ పడితే మేము కూడా రాజీకి సహకరిస్తాం. మా కన్సిలేటర్లు అక్కడ ఉంటారు, మా అడ్వకేట్స్ ఉంటారు, మీకు కావాల్సిన న్యాయ సహాయం అందిస్తాం. మీరు అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాం. ఇలా అయితే సమస్య పరిష్కరించుకోండి అని చెప్తాం. రాజీ పడకుండా కోర్టుకు వెళ్తాం. మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా మీరు కనుక ఏదైతే మీరు లీగల్ సర్వీసెస్ అంటే ప్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఎవరైతే అర్హులు ఉన్నారో మహిళలు, అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు, ఎవరైతే డిజబిలిటీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది మా సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ. మీరు దానికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పనిసరిగా మీకు ఒక న్యాయవాదిని నియమించి ఆ కేసుని కోర్టులో మీ తరపున ఫైల్ చేసి మీకోసం మీరు ఏ విధమైనటువంటి ఖర్చులు ఇవ్వకుండానే మీ తరపున అడ్వకేట్ని మేము నియమించడం జరుగుతుంది. మీరు ఈసారి లోక్ అదాలత్కి వెళ్ళండి. కేసు ఏ స్టేజ్లో ఉందో అక్కడ మీరు తెలుసుకుని మీరు అక్కడ పరిష్కారం కాకుంటే కనుక మీరు కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కోర్టుకు వెళ్ళే పక్షంలో మీరు న్యాయ సహాయం కావలిస్తే మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించండి. ఓకే అండి. ఇప్పటి వరకు మనం వివాదాలు, ప్రత్యామ్నాయ పరిష్కారాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.